ఏమైందన్న స్టేటస్ లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద స్టేటస్ ఏం పెట్టినావు అన్న కదా నేనేం పెట్టినా? ఏమని పెట్టినావు? అదేనా లాంగ్వేజ్ యూజ్ చేసి ఏది? నువ్వు ఏమని పెట్టినావు? ఉమ్. అదేనా యూజ్ చేసిన అంటున్నా. ఇప్పుడు మా బాధ ఉన్నది, మా ఎమ్మెల్యేకి మేము అరే పెట్టినాం. నీకు బాధ ఉంటే నువ్వు ఏం చెప్పుకోవాలి, దరఖాస్తు ఇవ్వాలి గాని దరఖాస్తు ఇస్తే మా నీ పైన అన్నను నీ తమ్ముడు అయితే నువ్వు గట్టిన పెడతావా? ఇప్పుడు మమ్మల్ని అన్యాయంగా కేసు పెట్టి మా వాళ్ళను ఇబ్బంది నీ పెట్టి అన్నను నీ తమ్ముడు అయితే గదే లాంగ్వేజ్ యూజ్ చేస్తావా అని అడుగుతున్నా నేను. మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా నేను అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తాను. నీ అన్నను తమ్ముడు ఏం తప్పు చేసిండు ఎమ్మెల్యే? ఇప్పుడు మాకు ముంపు గ్రామంగా ప్రకటిస్తా అన్నాడు, మేము అడిగిన అరే దానికి పై మేము అక్కడ గ్రామ సరే ప్రకటిస్తా ఒక అని నిమిషం అన్నావు, వినండి నువ్వు అడిగినావు. బ్రదరు వినండి, ఒక నిమిషం అడుగుట్లో వినండి తప్పు బ్రదరు, లేదు. ఒక నిమిషం వినండి. వైసాప్ నేను వైసాప్ విను. అడిగినా నేను అడుగుట్లో తప్పు ఒక లేదు. నిమిషం వినండి బ్రదర్, నువ్వు మా అడుగుడు అన్నయ్య నువ్వు లేనోని మీద అడుగుడు అన్యాయంగా నువ్వు కేసు పెట్టుడు పౌరుడిగా కరెక్ట్ కాదు కదా. ఏసీపీ సిటిజన్ గారు నువ్వు అడుగుడు పెట్టుడు నీ కానీ బాధ్యత. వీళ్ళు కానీ కేసు పెట్టుడు కరెక్ట్ కాదు కదా. లేనోళ్ళ మీద కేసు పెట్టద్దు కదా. నీ మీద ఎందుకు పెడతారా కేసు? ఇప్పుడు మా అన్న మీద లేడు, అక్కడ లేడు, నీ మీద అతను పెట్టిరా కేసు? మా అన్న మీద లేనోని మీద నీ మీద కేసు. పెట్టిరా కేసు అని అడుగుతున్నా. నా మీద ఏంది, మా అన్న మీద ఏందన్నా? కానీ నీ మీద పెట్టిందా కేసు అని అడుగుతున్నా. నన్ను బెదిరిస్తారు అన్న మీరు ఇప్పుడు. నేను బెదిరించుడు కాదు, నేను మంచిగా అడుగుతున్నా. నేను బెదిరించుడు ఇట్లా కాదు, బెదిరించుడు గానీ నీ మీద అది ఎవ్వలైనా కానీ అట్లా అట్లా ఎవడన్నా పెడతాడా? అంటే వేరే సొంత అన్న, నీ సొంత అన్న, నీ తొడగొట్టిన అన్న మీద నువ్వు గట్లా పెడతావా? అంటే గట్టే మాట్లాడతావా? నీ అన్న అయితే నువ్వు గట్టే మాట్లాడతావా అని అడుగుతున్నా. నీ పేరేం పేరు అన్న? నా పేరు గోల్కొండ రాజే. సో నీ అన్న మీద అయితే నువ్వు గట్టే మాట్లాడతావా? ఏ ఊరు మీది? అరే నాది ఏ ఊరైతే నేను అడిగిన క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పే. నువ్వు యాజ్ ఏ పౌరుని కానీ కేసు పెట్టకున్నా, నీ ఏది పెట్టకున్నా కానీ కావాలని ఇప్పుడు ఆ స్టేటస్లు పెట్టి నానా బూతులు పెట్టాను వాళ్ళ. నీ సొంత అన్న అయితే నువ్వు గట్టి మాట్లాడతావా? నేను క్వశ్చన్ ఎత్తున్నా నీకు. నేను నీకెంత ఎమ్మెల్యే మాకంత ఎమ్మెల్యే కదా. మరి నీకెంత ఎమ్మెల్యే మాకంత ఎమ్మెల్యే కదా. చూసుకుని మన బాధ్యత కదా. అదే ఇప్పుడు నీకెంత ఎమ్మెల్యే మాకంత నీ బాధ్యత. నువ్వు అడుగు, మేము నువ్వు వచ్చి దరఖాస్తు కానీ నువ్వు తిడతావా? తిడతావా? ఇష్టం వచ్చినట్టు మీరు ఎవరో నాకు తెలియదు అసలు. నాకు కాల్ చేసి నన్ను బెదిరిస్తారు. నేను ఒక చొప్పదండి ఓటర్ని, నేను చొప్పదండి కార్యకర్తని, నేను చొప్పదండికి కాన్స్టిట్యున్సీకి ఒక ఓటర్ను. నేను నీకెంత ఎమ్మెల్యేను నాకెంత ఎమ్మెల్యేను కదా. నాకు నా ఎమ్మెల్యే అంటే నాకు బాధ అనిపించింది. నువ్వు అట్లా తిడతావా అని అడుగుతున్నా. ఏంది అవునా? అవునా అంటే నువ్వు రికార్డ్ చేసుకో. నువ్వు తిడతావా? నువ్వు అదే నా పద్ధతి నీది. నీకు అదే సంస్కారం ఉందా? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంది ఇష్టం వచ్చినట్టు అంటే మా బాధలు మా ఊరు నారాయణపూర్ వచ్చి చెప్పుకున్నాము. ఒక నిమిషం వినన్నా, మా బాధ మా ఊరికి వచ్చి నువ్వు చూస్తే తెలుస్తుంది. మా ఊరు వాళ్ళు అందరూ ఉంటారు. ఒకసారి రా, నువ్వు లేకపోతే నువ్వు ఏడుంటావో చెప్పు అన్న. బ్రదరు నువ్వు ఏడుంటావో చెప్పు, ఊరికి వస్తాము. విషమినన్నా నువ్వు ఏడుంటావో చెప్పు, మా ఊరు వాళ్ళని వస్తాము. లేకపోతే నువ్వు మా దగ్గరికి వస్తావో చెప్పు, లేకపోతే సత్యమన్న దగ్గరికి అడిగి రమ్మంటావా నువ్వు, లేకపోతే నువ్వు చెప్పదానికి నువ్వు ఏడుంటా నీదే ఊరో చెప్తే మీ ఇంటికి వస్తాం అన్న. అందరం మా ఊరు ప్రజలందరం వస్తాం. ఎడికి? పార్టీ కార్యాలయం కాడిగా. అదే ఎవరు నాకు నచ్చింది నన్ను అన్నారు కాబట్టి మాకు మాట ఇచ్చిర్రు. మాకు మాట ఇచ్చిర్రు కాబట్టి మాకు మాట మమ్మల్ని ఇంటికాడ ప్రమాణాలు చేసిర్రు. ప్రమాణాలు చేసిర్రు, ఏం చేసుకుంటూ వస్తలేరు. 10 ఇండ్ల గురించి 350 ఇండ్లను ముంచుడు కరెక్ట్ కాదు. ఒకటి 10 ఇండ్ల గురించి రాజకీయం చేయకూరి బ్రదర్. ఇలా మా ఊరిని రాజకీయం చేయకండి, రాజకీయం చేయకూరి. నువ్వు చెప్పేదంతా ఊరంతా ఇంటుంది, నేను ఒక్కళ్ళే కాదు. ఇప్పుడు నువ్వు చెప్తే నీకు అర్థమవుతుంది కదా. ఎవలకు అన్నదమ్ములు లేరు, ఎవరు లేరా? ఇట్నే మాట్లాడుతురా చెప్పు, ఇట్నే మాట్లాడుతురా అని అడుగుతున్నా నేను. ఏమిటికి ఇప్పుడు నువ్వు దీనికి రియాక్ట్ అయినావు? మరి మేము మా ఊరు వాళ్ళు అందరం నేను పెట్టిన స్టేటస్ నువ్వు ఇంత రియాక్ట్ అయినావు. మా బాధలు చెర్లకు పాములు వస్తాయి, పేర్లు వస్తాయి. ఇను మా ఊరు వాళ్ళకు ఇనువయా సావి. అరే నువ్వు చెప్పినావు, నేను విన్నా. నువ్వు చెప్పినప్పుడు నువ్వు వినాలా లేదా? బ్రదరు ఇను 350 మందికి ఇనువయా 350 మందికి
చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. మా బాధ చెర్లకు నీళ్ళు వస్తాయి, మేము మునుగుతున్నాం, సత్తాన్నాం, మేము ఎన్ని రోజులు పెట్టినా పట్టించుకోలేదు. నువ్వు ఇవాళ ఒక స్టేటస్, ఆఫ్టర్ ఆల్ ఒక స్టేటస్ పెడితే నువ్వు ఇంత రియాక్ట్ అయినావు. నీ ఎమ్మెల్యే చెప్తే నువ్వు రియాక్ట్ అయినావు. నీ ఎమ్మెల్యే చెప్తే నువ్వు రియాక్ట్ అయితే, నీ ఎమ్మెల్యే ఉంటే రమ్మన్ మాట్లాడదాం, ఊరందరి ముంగడికి రమ్మన్. నీ ఎమ్మెల్యేను ఊరందరి ముందుకు రమ్మను. తప్పుడు కేసులు పెట్టితలేరా, అక్రమంగా కేసులు పెట్టితలేరా, లేని వాళ్ళ మీద కేసు పెడతారా? మా అన్న ఉన్నాడా, సీసీ ఫోటో తీద్దామా? ఎవరి మీద? అందరి మీద పెట్టిరు. 13 మంది ఆడ ఉన్నోళ్ళు 4 అయితే 13 మంది మీద కేసు పెట్టిరు. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు? నేను 24 ఏళ్ళ పోరని నేను. సరే, నీ 24 ఏళ్ళ పోరని కదా, నేను ఓటేసి నాకు కూడా నేను 24 ఏళ్ళ పోరని కాదు, నేను నాకు 30 ఏళ్ళు. నీకు తెలియకపోతే నువ్వు సపరేట్, నువ్వు పోరనో పెద్దనో నాకు తెలియదు. నిన్ను తిడతా ఇప్పుడు, నిన్ను తిడతా, లేకపోతే నా ఊరోళ్ళు వచ్చి కొడతారు నిన్ను. నువ్వు అట్లా మాట్లాడితే నిన్ను కొడతారు అన్న. ఏడునో మా ఊరోళ్ళు వచ్చి కొడతారు, నేను కాదు. మీ కొడిమేలా? సరే, మంచిది.